బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కక్ మండలంలో అంగడి కిష్టాపూర్ గ్రామంలో హరిత సేన ఆధ్వర్యంలో 25 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హరిత సేన సిద్దిపేట ఇన్ఛార్జి రాజేశ్వరరావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కు మొక్కలు నాటడం చాలా ఇష్టమని అన్నారు. ఉద్యమ సమయం నుంచే ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అంగడి కిష్టాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రీన్ ఛాలెంజ్ వారి సహకారంతో ఆధ్వర్యంలో ఏదాగైతే గత 10 ఏళ్లలో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అడవులు గ్రీనరీ లేకుండా అంతకుముందు పాలించిన నాయకులు పట్టించుకోవడం లేని వల్ల పశుపక్షాదులు కూడా గ్రామాల మీద వాడడం, మరీ ముఖ్యంగా కోతులు లాంటి అక్కడ బతుకుదెరు లేక గ్రామాలల్లో ఇళ్లలో కూడా వచ్చి పంటలు కూడా నాశనం చేసే పరిస్థితిని కళ్ళారా చూసిన మన కేసీఆర్ గారు గతంలో ఎప్పుడైతే అడవులు వనాలు సమృద్ధిగా పెంచినప్పుడే వర్షపాతంతో పాటు పశుపక్షాదులను కూడా మనం కాపాడుకోగలుగుతామన్న ఒక సదుద్దేశంతో వారి 10 ఏళ్ల పాలనలో హరిత విప్లవం తీసుకొచ్చి హరితారం పేరిట పెద్దపీట వేసి దానికి పెద్ద ఫండ్స్ కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ అనే ప్రోగ్రాం తీసుకొని యావత్ భారతదేశంలోనే నలుమూలలో కూడా దీన్ని ఆ స్ఫూర్తి నింపే విధంగా ఇంటలెక్చువల్స్, సినీ యాక్టర్స్ కానీ, గేమ్ స్పోర్ట్స్ కానీ, సమాజంలో గౌరవించబడే వ్యక్తులతోటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్ఫూర్తి నింపే ప్రయత్నంలో యావత్ దేశంలో నలుమూలలో కూడా మన సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఛాలెంజ్ నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఈరోజు మరి ముఖ్యంగా 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఈ సందర్భాన్ని కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని చెట్లు నాటి మనం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఈ సంపదను కాపాడుకోవాలి, పెంచాలి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచక్షణ రహితంగా అడవులను, చెట్లను మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే వాటిని కాపాడడమే కాకుండా కూడా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. దాని ప్రాముఖ్యత ఈ నాయకులకు తెలియదు. కేసీఆర్ గారు అందుకే ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అన్ని రంగాలతో పాటు దీని మీద కూడా చాలా వ్యతిరేకత. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఆదర్శం. గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుండి 2023 వరకు దాదాపుగా 286 మొక్కలు నాటి, రోడ్ల వెంట 2 వరుసలు 3 వరుసలు మొక్కలు నాటి, ప్రతి పల్లెలో కూడా వేలాది మొక్కలు నాటి, పట్టణాలలో మొక్కలు నాటి, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, దాదాపుగా 142 అర్బన్ పార్కులు ఈ రాష్ట్రంలో హరిత తెలంగాణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా గ్రీన్ ఛాలెంజ్ తీసుకుని సంతోష్ రావు గారు పెద్ద ఎత్తున మరి యావత్ ప్రపంచంలోనే ఛాలెంజ్గా తీసుకొని ప్రతి వ్యక్తి కూడా పుట్టినరోజు ఒక మొక్క నాటండి, అమ్మ పేరు మీద ఒక మొక్క నాటండి, నాన్న పేరు మీద ఒక మొక్క నాటండి, ప్రతి బిడ్డ పేరు మీద ఒక మొక్క నాటండి, ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి అన్నటువంటి కాన్సెప్ట్తోని మరి ఈ రాష్ట్రంలో హరిత తెలంగాణగా మార్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది, ఆ తర్వాత గ్రీన్ ఛాలెంజ్గా సంతోష్ రావు గారిది. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఒక నర్సరీ కనిపిస్తుంది, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా ఒక నర్సరీ కనిపిస్తుంది. యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు. మరి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన విధానం హరిత తెలంగాణగా మార్చి ఇలా భారీ వర్షాలు పడుతున్నాయంటే ఇలా ప్రజలందరికీ కూడా ఆక్సిజన్ కంఫర్ట్గా ఉంది అంటే బికాస్ ఆఫ్ దాని వెనకాల ఉన్నది